Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో మీ ఊహలు ఎలా ఉంటాయి అంటే ఒక్క సినిమా చేస్తే నా టాలెంట్ మొత్తం ఆ సినిమా మీద పెట్టి సినిమా ఇండస్ట్రీని షేక్ చేద్దాం, ఊపేద్దాం, సినిమా ఇండస్ట్రీని దున్నేద్దాం అని చెప్పేసే భ్రమలో చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఒక్క సినిమా మొత్తం నా లైఫ్నే మారుస్తుందనే భ్రమలో ఉంటారు. నేను ఇది భ్రమ అని ఎందుకంటున్నానంటే కొన్ని చేదు నిజాలు, పచ్చి నిజాలు చెప్పకపోతే ఇంకా అదే భ్రమలో ఉండి మీ ఆస్తులు పోతాయి, మీ ఇల్లు పోతుంది, మీ పొలాలు పోతాయి. సినిమా మీద ప్యాషన్తో చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి, అంటే ఎక్కడో నూటికో కోటికో సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్స్ సక్సెస్ అయ్యారని చెప్పేసి మనం ఎందుకు, అంతకంటే పెద్ద టాలెంటెడ్ కదా మనం ఎందుకు సక్సెస్ కామని చెప్పేసి రిస్క్ చేస్తారు. అంటే లైఫ్లో ఎప్పుడు ఎవరు తీసుకున్నంత రిస్క్ చేసి సినిమాలు చేస్తారు. అట్లా సినిమా ఇండస్ట్రీలో కోకోలలు బయటికి రావు అంతే. చాలా సినిమాలు అసలు వాళ్ళు సినిమా చేసినట్టు కూడా ప్రపంచానికి తెలియదు, అలా మరుగున పడిపోతాయి. అలాంటి సినిమాలు నా కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాను నేను. సో మీరు కూడా అలాంటి ప్రయత్నంలో ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మీ ఒక్క సినిమాతో సినిమా ఇండస్ట్రీని ఏలేసి దున్నేసి ఓ బీభత్సాలు చేసి ఏమి జరగవు అని నేను చెప్పినా కూడా ఒప్పుకోరు, ఒప్పుకునే పరిస్థితుల్లో ఉండరు. ఏం చేద్దాం అంటే ప్రాక్టికాలిటీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళకు ఆ సినిమా మైకం కమ్మేసి నిజంగా సినిమా చేస్తే నా లైఫే మారిపోతుందనే భ్రమలో చాలామంది ఫిల్మ్ మేకర్స్ విపరీతంగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిపోతారు, ఫైనాన్షియల్గా చాలా నష్టపోతారు. అలా ఫైనాన్షియల్గా నష్టపోయిన ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలుసు. నేను ఈసీలో ఎందుకు అంత స్ట్రిక్ట్గా రూల్స్ పెడతానంటే రీజన్ ఏది, నేను నష్టపోను, మిమ్మల్ని నష్టపోనివ్వను. సినిమాలు జరగాలి, మన ప్యాషన్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి తప్ప పూర్తిగా మన వల్ల మన కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ ఇంటెన్షన్తో కొన్ని పచ్చి నిజాలు చెప్తుంటాను, కొందరికి డైజెషన్ కావు అంతే. సో అయితే కమింగ్ టు వీళ్ళ టాపిక్ విషయానికి వస్తే, ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీని దున్నేసి ఏలేసి వదిలేద్దాం అనుకుంటారు. అసలు మీ చిన్న సినిమాల పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంది తెలుసా? మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటారు, షేర్ బేస్డ్ కావాలి, రెంటల్ బేస్డ్ వద్దు అని చెప్పేసి ఇద్దరు రెండు గ్రూపులు ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి తెలుసా? అది మీకోసం కాదు, వాళ్ళు కమర్షియల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రెండు గ్రూపులు. ఇక్కడ ఎవరు పతివ్రతలు కారు, అందరూ బిజినెస్లే చేస్తుంటారు. చిన్న సినిమాను కాపాడదాం, ఊపేద్దాం, దున్నేద్దాం అని చెప్పేసి ఎవడు ఇక్కడ పోరాటం చేయడు. ఎవడి బతుకులు వాళ్ళవి అంతే. ఇక్కడ ఎవరి సర్వైవింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు తప్ప ఏమీ జరగవు. ఇప్పుడు ఈవెన్ చిరంజీవి గారు ఎంటర్ అయిపోయి మొత్తం షేర్ బేస్డే చేయండి, ఈ పర్సెంటేజ్ ఇంత, ఇంటర్నేషనల్ రాజమౌళి గారు లాంటి సినిమాలకి మనము వాళ్ళకు వెసులుబాటు ఇద్దాం, మిగతా వాటికి మాత్రం షేర్ బేస్డే అని చెప్పేసి ఏవేవో వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ పోనీ మనకు షేర్ బేస్డ్ మన చిన్న సినిమాలకు సర్వైవ్ అయిపోతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఏంటి? ఏం జరగదు, ఏమీ జరగదు. మన చిన్న సినిమాలు, మనలాంటి చిన్న సినిమాలు కూడా కాదు, మైక్రో మూవీస్ సినిమాలకి కనీసం ఇండస్ట్రీ నుంచి 1% సపోర్ట్ కూడా ఉండదు. అసలు ఉన్నాయి అనే వాళ్ళ నోటీస్ కూడా వెళ్ళదు తెలుసా? మీరు సినిమా అయిపోయి మీరు ఫస్ట్ కాపీ తీయగానే మీకు పరిగెత్తుకుంటూ వచ్చి షేర్ బేస్డ్లు థియేటర్లు ఇస్తారనుకున్నారా ఏంటి? ఏమీ జరగదు. అసలు అలాంటి డిస్ట్రిబ్యూటర్లు మీరు కలవలేరు. మధ్యలో మీడియేటర్లు ఉంటారు. మీడియేటర్లు వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆఫీసులు పెట్టుకుంటారు. ఆఫీసులు పెట్టుకొనేసి వాళ్ళు సర్వైవింగ్ కావడానికి మీరే ఆహారం, మీరే సినిమా చేశారు, ఫస్ట్ కాపీ వరకు తీసుకొచ్చేసారు, బాగానే ఉంది, దాన్ని రిలీజ్ చేసుకోవాలి, డబ్బులు ఉండవు. ఏదో ఇల్లో పొలాలో ఇంకా ఇంకా తాకట్టు పెట్టేసి చివరికి రిలీజ్ ఖచ్చితంగా చేద్దామనే ప్రాసెస్లో ఉంటారు వీళ్ళు. ఈ మీడియేటర్స్ మీ సినిమాను వాళ్ళే వాంటెడ్గా మీ సినిమాని చాలా రోజులు రిలీజ్ కానివ్వరు. ఎందుకంటే మేత మీరే, మీ మేత అయిపోతే మీరు ఎందుకు బతుకుతారు? వాళ్ళు సర్వే కావడానికి 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు మీ సినిమాని అట్లనే ఆపేసి తర్వాత ఎప్పుడో రిలీజ్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది అనమాట. మీకు మీడియేటర్ల ద్వారా థియేటర్ దొరుకుతాయి అనుకుంటున్నారా ఏంటి? దొరకవు. ఈరోజు నైట్ మీరు ఈ డిస్కషన్ చేస్తుంటే రేపు మన సినిమా రిలీజ్ అనుకుంటే ఈరోజు నైట్ కూడా థియేటర్లు ఫైనల్ అవ్వవు బా, మీరు అనుకుంటున్నారు అంతే. సినిమాలు మొత్తం అంతా ఇప్పుడు షేర్ బేస్డ్ అయిపోయింది కదా, ఇంకా
బీభత్సం చేద్దాం అనుకుంటున్నారు. ఏమి జరగదు. మన సినిమాలు వాళ్ళ నోటీసుకు కూడా వెళ్ళవు. చిన్న సినిమాలు చచ్చిపోయేది 2 రకాల రీజన్స్ వల్ల చచ్చిపోతాయి. ఈ పెద్దవాళ్ళ వ్యవహారాలలో మన సినిమా అసలు ఆ ఛాయలకు కూడా కనపడదు. అది పక్కన పెట్టేయండి. వాళ్ళు పట్టించుకోరు ఇవి. వాళ్ళు పట్టించుకోరంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఊహించుకోండి. చిన్న సినిమా పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. దీని గురించి ఎవడు మాట్లాడడానికి ఎవడు ఇంట్రెస్ట్ కూడా పెట్టరు. ఎందుకంటే మనం నోటీస్లో ఉన్నాం కాబట్టి. సో పోనీ ఇలాగైనా ఇది రిలీజ్ చేసుకునేసి మనము బయటకు వచ్చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటే అలా జరిగే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మీడియా నీకు సపోర్ట్ చేయదు. ఇది నేను ఇంత పచ్చిగా మాట్లాడినా కూడా నాకు కౌంటర్ ఇచ్చే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వీడి కౌంటర్ ఇస్తే వీడు పెద్దోడు అయిపోతాడనే భ్రమలో చాలామంది ఉన్నారు. సో అందువల్ల కౌంటర్లు కూడా ఇవ్వరు. నేను పెట్టే ప్రతి క్వశ్చన్కి ఎవడు కౌంటర్ ఇవ్వలేడు సినిమా ఇండస్ట్రీలో. అదే చెప్తున్నా, మీడియా సపోర్ట్ చేయదు. మీడియా 99% కదా 100% మీకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే మీడియా వ్యవస్థలో పిఆర్ఓ వ్యవస్థ అనేది చాలా దరిద్రమైన వ్యవస్థ. అది వాళ్ళు పందికొక్కులా బలిసి కొట్టుకుంటున్నారు అక్కడ. నేను టోటల్ పిఆర్ఓలను ఎవరిని అనట్లేదు. చాలామంది పిఆర్ఓలు, ఎక్కువ శాతం పిఆర్ఓలు సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకుని పందికొక్కుల్లా సంపాదించుకుంటున్నారు. దీని మీద ఎవరైనా డిస్కస్ చేయాలంటే రావచ్చు ఎవడు. ఇది వాస్తవం, ఇది జరుగుతున్న వాస్తవం. ఈ ఇంక్లూడింగ్ పెద్ద సినిమాలను కూడా వీళ్ళు బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళకి ప్యాకేజీలు వెళ్తాయి, ఫండింగ్ భయంకరంగా వెళ్తుంది. వాళ్ళను ప్రసన్నం చేసుకుంటే తప్ప మీడియా అనేది ఫోకస్ చేయదు. అసలు రానివ్వరు, పబ్లిసిటీలోకి రానివ్వరు సినిమాని. అంత దారుణంగా మీడియా వ్యవస్థ ఉంది. చిన్న సినిమాలకు అసలు కెమెరా కూడా, మీకు ప్రెస్ మీట్ పెడతారు, కెమెరాలు కూడా ఆన్ చేయరు. అయ్యా కెమెరాలు కూడా ఆన్ చేయరు. మన స్నాక్స్ తింటారు, మనం ఇచ్చే కవర్లు తీసుకుంటారు, అసలు కెమెరాలు కూడా ఆన్ చేయరు. ఈ సినిమా వచ్చింది అని జనాలకు ఎలా తెలుస్తుంది? ఏ రకంగా తెలుస్తుంది చెప్పు? ఒకటే సోషల్ మీడియా కూడా అలా తయారైపోయింది. సో మనము సోషల్ మీడియా రైట్, ఇది ఎవరి హద్దుల్లో ఉండదు కదా. సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేసుకుందాం అనుకుంటే అక్కడ గ్రూపులు తయారైపోయాయి. ప్రతి గ్రూప్కి ఒక పిఆర్ఓ లాంటి మనుషులు. అంటే మీడియేటింగ్ వ్యవస్థ ఉన్నంతకాలం చిన్న సినిమాలను ఎవ్వరూ ఫోకస్ చేయరు, పబ్లిసిటీలోకి రానివ్వరు అసలు. ఇది ఒక ప్రాబ్లం. అయితే థియేటర్ వ్యవస్థ దగ్గర అగైన్ మీడియేటర్స్ వాళ్ళు కూడా మీ సినిమాతో ఆడుకుంటారు అంతే. బంతి ఆట ఆడుకొని ఒక 6 నెలలు తర్వాత ఏదో మామా అని చెప్పేసి ఒక 4 థియేటర్లు పడేసి సినిమా రిలీజ్ అయింది అనిపిస్తుంది. లక్షలు దుబ్బేసి ఉంటారు అప్పటికే. ఎలా సర్వైవ్ అవుతాడు చిన్న ప్రొడ్యూసరు? మీలాంటి టెక్నీషియన్స్ ఎలా సర్వైవ్ అవుతారు? హౌ? అర్థమవుతుందా మీకు? కొంచెమన్నా అర్థమవుతుందా? సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉంది. అందువల్లే నేను డైరెక్ట్గా యూట్యూబ్ రిలీజ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి రీజనే అది. ఇప్పుడు ఓటీటీ అనుకుంటున్నారా? ఓటీటీ వ్యవస్థ కూడా దెంగింది. ఎందుకంటే నాకు బూతులే వస్తాయి. మరి పరిస్థితులు అలా ఉన్నాయి. ఓటీటీలో మీ సినిమాని బిజినెస్ చేసుకొని బీభత్సాలు చేసే పరిస్థితులు లేవు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓటీటీ వ్యవస్థ లేదు, నీ చిన్న సినిమాకి ₹1 బిజినెస్ లేదు, నీ సినిమాని ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇన్ కేస్ నీ సినిమా పబ్లిసిటీ చేసుకోవాలా, ఏదో పుషప్ చేసుకోవాలా, బయటకు వస్తే మొత్తం పగిలిపోతుంది, వేరే లెవెల్లో ఉంటుంది నా సినిమా అనుకున్నా కూడా నీ సినిమాకు పబ్లిసిటీ చేసే వాళ్ళు ఎవరు లేరు. నీ సినిమాని జాగ్రత్తగా రిలీజ్ చేసే పరిస్థితులు ఇక్కడ లేవు. నీ చిన్న సినిమా, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత మంచి సినిమా అయినా కూడా చంపేస్తున్నారు, చిన్న సినిమాని చంపేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నీ సినిమా మరి నేను ఎలా సర్వైవ్ కావాలి సార్ అంటే, అది అనుకోకుండా ఏదో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంతగా చెప్పుకుంటున్నాము మనము. ఆయన అర్జున్ రెడ్డి అంత రిస్క్ చేశాడా? సినిమా అది పబ్లిక్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల సందీప్ రెడ్డి వంగ. అలాంటి సందీప్ రెడ్డి వంగాలు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అంతకంటే టాలెంటెడ్ పర్సన్ ఎంతోమంది ఉండి వాళ్ళు బయటికి రాలేక మగ్గిపోతున్నారు. తెలుసా మీకు? సో నీ చిన్న సినిమాను ఇక్కడ బతకనివ్వదు. నువ్వే ధైర్యం చేసి ఒక ప్లానెడ్గా, ఇప్పుడు ఈ సినిమాలో అంత ప్లానింగ్గా ఎందుకు జరుగుతుంది? 0 బడ్జెట్ కాన్సెప్ట్, ఎవరికి నొప్పి లేదు. ఓపెన్గా చెప్తున్నాను, నువ్వు నచ్చితే రా, లేకపోతే రాకు అంటున్నాను. నచ్చిన వాళ్ళే నా దగ్గరికి వస్తున్నారు. సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇలా సర్వైవ్ అవ్వాలి తప్ప నిజంలో బతకండి. నేను చెప్పినవన్నీ చేదు నిజాలు, ఎవ్వడికే డైజెషన్ కావు. అందువల్లే చెప్తున్నా,
ఒక ఎవ్వరూ చేయని ఒక కొత్త పద్ధతిలో నేను సినిమాలు చేసుకుంటూ వస్తే చాలామందికి సెగ పుడుతోంది. ఇటు పూర్తిగా రివర్స్ అన్నీ సినిమా ఇండస్ట్రీకి రివర్స్‌లో అన్ని రూల్స్ పెట్టేసి, ఆ రూల్స్‌లో సినిమాలు చేసేస్తున్నాను నేను. నేను చేసుకుంటూ వెళ్తుంటాను. నా పనులు నాయి అంతే. ఎవడు వచ్చినా, రాకపోయినా, సినిమా ఉన్నా, పీకినా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు 'గుండు బాస్' రెడీ అయిపోయింది. రిలీజ్‌కి రెడీ అవుతోంది. దాన్ని వదులుతాను. ఎలా వదులుతానో అలా వదులుతాను. సోషల్ మీడియా టార్గెట్‌గా వదులుతాను. ఎంత స్పైసీగా వదులుతానో చూస్తుండండి. వదులుతాను. సినిమా డైరెక్ట్‌గా పబ్లిక్‌లోకి తీసుకెళ్తాను. ఇదిగో మా కల మాది, వెల మీది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్‌లో మా డైరెక్టర్స్, మా అప్‌కమింగ్ డైరెక్టర్స్ అందరూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారుగా. అదే పద్ధతిలో నేను టికెట్ పెట్టేస్తాను. నచ్చితే టికెట్ పే చేయండి. ఎందుకు రాదు? సోషల్ మీడియాని నమ్ముకున్నా నేను. సోషల్ మీడియా వేదికగానే సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. వరుసపెట్టి రిలీజ్ చేస్తాను. ఎందుకు పేలవో చూస్తాను సినిమాలు. ఎక్కడ పేలుతో చూస్తా నేను. ఏదో ఒక సినిమా పేలనే పేలుతుంది దీని అమ్మ. అప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూర్చుంటా నేను. నట్టం సినిమా ఇండస్ట్రీ నడిబొడ్డున కూర్చుంటా. అప్పుడు మాట్లాడతా. చిన్న సినిమాల గురించి అప్పుడు మాట్లాడతా. అంతవరకు నా ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. నాతో పాటు వచ్చేవాళ్ళు నాతో పాటు రావచ్చు. చిన్న సినిమాను బేస్ చేసుకునేసి ముందుకు వెళ్తూనే ఉందాం. కానీ విత్ ఈజీ సినిమా రూల్స్ ఎవడి కోసమో దేనికోసమో మార్చబడడం ఉండదు. నా రూల్స్ నావే. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, చిన్న సినిమా పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్న సినిమాలు చేసే మీలాంటి టెక్నీషియన్స్ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఇప్పుడే మేలుకోండి. మీరు ఆస్తులు తాకట్టు పెట్టుకోవడాలు, మీ బంగారం తాకట్టు పెట్టుకోవడాలు, మీ కొంపలు తాకట్టు పెట్టుకోవడాలు చేసుకుంటూ పోతే సంక నాకిపోతారు. సినిమా ఇండస్ట్రీ పరిస్థితులు, ఎస్పెషల్లీ చిన్న సినిమా పరిస్థితులు చాలా 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 అధ్వానంగా ఉన్నాయి. సో విత్ ఈ సినిమా రూల్స్లో ఎవరైనా ఎంటర్ కావాలి, సినిమాలు చేయాలనుకుంటే ఈ సినిమా రూల్స్లో వచ్చి మీరు సినిమాలు చేసుకోవచ్చు. కంటిన్యూగా ఇక్కడ సినిమాలు జరుగుతూనే ఉంటాయి విత్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు మన ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలనుకుంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రావచ్చు. ఈ సినిమా అతిపెద్ద ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉందాం. ఇక్కడ రిస్క్ లేనిది ఏంటి? అసలు బడ్జెట్టే ఉండదు. బడ్జెట్ లేకపోతే సగం దరిద్రం అంతా అక్కడే ఉంటుంది. సో బడ్జెట్ లేకుండా సినిమాలు చేయగలిగితే అద్భుతాలు క్రియేట్ అవుతాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అద్భుతం క్రియేట్ అవుతుంది. మనకు థియేటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కొడుకు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. మన సినిమాలు మనమే పబ్లిసిటీ చేసుకుందాం. మన సినిమాలను మనమే రిలీజ్ చేసుకుందాం. చిన్న సినిమా పవర్ ఏంటో చూపిద్దాం. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.